అందరికీ నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ల పార్టీ ఇప్పుడు మన గ్రామస్తులైన శ్రీకాంత్ పార్టీ శ్రీకాంత్ చాలా వేసి సత్కరిస్తున్నారు. అదేవిధంగా టెంపుల్కి ఇప్పుడు ముందు ఉండరా సమానం చేయించండి. మాజీ కౌన్సిలర్ గంగా ఏం చెప్పు అమ్మ బుద్ధ పెట్టింది అంటురా ఎక్కడికి బ్రేక్ చేసినట్టున్నారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బిఎస్ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి మన కుటుంబ పార్టీలోకి శ్రీకాంత్ గారు మరియు కుప్పినేని మధుసూదన్ గారు మా పార్టీలో చేయడం జరిగింది. వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆయన నాయకత్వం పట్ల ఆకర్షితులై ఇన్ని సంవత్సరాలు ఏదైతే 20 సంవత్సరాలు టీడీపీలో గడిపినారో వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఒక మాట గ్రహించినారు. టీడీపీలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నారని ఒకటి నేర్పిస్తారు వెన్నుపోటీ అని. ఇక్కడ సంక్షేమం ఉంది, మంచితనం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. అక్కడ దొంగతనం కాబట్టి ఈ పార్టీలో కొనసాగితే ఇంకా పిల్లలను మమ్మల్ని అసహించుకుంటారని గ్రహించి వీరు మా పార్టీలో చేరడం జరిగింది. మాకు చాలా సంతోషకరమైన దినం. అలాగే వచ్చే నెల 11వ తేదీ ఎన్నికలు జరిగిపోతున్నాయి, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు. దానికి మేమంతా సమాయత్తమవుతున్నాం. మా విజయానికి వీళ్ళు కృషి చేయాలి. మళ్ళీ తప్పుడు తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చినా కానీ మా గెలుపుకు వాళ్ళు ఏది కృషి చేస్తున్నారు, ఏది కృషి చేస్తున్నాం అనుకుంటారని సరైన టైంలో వాళ్ళు పార్టీలో రావడం జరిగింది. మా విజయానికి తప్పకుండా వారి కృషి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకందరికీ నేను వచ్చే ఎన్నికల్లో 11వ తేదీ మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు
శాసనసభకు పార్లమెంటు అలాగే మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసేదానికి మీ ఓటు చాలా విలువైనది, చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. మీకు అందరికీ నేను వచ్చే ఎన్నికల్లో ప్రాథమిక ఓటు వేయించి ప్రతి ఒక్కరికి ప్రాథమిక ఓటు వేసేలా మీరందరూ కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. మీకు నేను వినవించుకున్నది ఏమంటే, మీ ఒక్కరు వేస్తే ప్రయోజనం లేదు, మీరు ఒక్కరు వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ ఓటుకు వేసేలా మీరందరూ కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మక్కువల నాయకత్వం, మక్కువల నాయకత్వం, మక్కువల నాయకత్వం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మా సోదరులు తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పోరాడి మాతో అండగా ఉండిన నా తమ్ముడు శ్రీకాంత్ నాయుడు గారు ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఇంకో తమ్ముడు కొమ్మినేని మధుసూదన్ నాయుడు, ఈ ఇద్దరు కూడా నాకు తమ్ముడిగా ఉంటూ చాలా పార్టీ కోసం పనిచేసినారు. ఈరోజు నాతో పాటు ఆ రోజు రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయినా కూడా ఈరోజు ఏదైతే మన యొక్క ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నాయకత్వం మీద నమ్మకం విశ్వాసంతో ఆయనైతే ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇంతమంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఆకర్షితులై ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భాన్ని చూసాం. కానీ మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏదో ఇది మాట్లాడే మీటింగ్ కాదు, కానీ ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా చాలా మంది జాయినింగ్ చేయలు ఉండాలి, త్వరలో వాళ్ళు కూడా అవుతారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జగన్మోహన్ గారి మీద నాయకత్వ విశ్వాసంతో వచ్చిన శ్రీకాంత్ నాయుడు గారికి, మధుసూదన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో ఆలస్యమైన కూడా వచ్చిన మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్కుల అహ్మద్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, వీరు పార్టీలో నిరంతరం సైనికులా పనిచేస్తారు. ఎప్పుడు కూడా ఏ సమయమైనా కూడా పార్టీ కోసం సైనికులా పనిచేసే వీళ్ళని మనము సద్వినియోగం చేసుకుందాం. వీళ్ళు కూడా మీ గెలుపు కోసం అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు పెద్ద ఎత్తున మెజారిటీ తేవడానికి పనిచేస్తారు. లోక్సభ అభ్యర్థి